నమస్తే, నేను డాక్టర్ రమాదేవి. సంతానలేమి లేదా ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, దానికి కారణాలు ఏంటి, ఏ రకమైన ట్రీట్మెంట్లు అవైలబిలిటీలో ఉన్నాయి, అందరూ డబ్బులున్నోళ్లే ఉండరు. కొంతమందికి మామూలుగా కొన్ని మార్పులు చేసుకోవడం వలన కూడా పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుంది. ఇంకా కొంతమందికి మాత్రమే ఖరీదైన వైద్యం అవసరమవుతుంది. ఒకవేళ ఖరీదైన వైద్యం అవసరమైతే అవి ఏ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి, ఈ విషయాలన్నింటినీ కూడా నేను మీకు చెప్తాను. అంటే ఒక 4-5 వీడియోల్లో చెప్తాను. ముందుగా సంతానలేమి లేదా ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, ఎప్పుడు అలా ఇన్ఫర్టైల్ లేకపోతే సంతానలేమి ఉంది అని చెప్పి నిర్ధారిస్తాము. పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం వరకు మీరు ఏ రకమైన గర్భ నిరోధక సాధనాలు వాడకుండా భార్యాభర్త కలిసి ఉంటూ 1 సంవత్సరం పాటు పిల్లల కోసం ప్రయత్నం చేసినా కూడా అప్పుడు కూడా మీకు పిల్లలు కలగకపోతే దాన్ని సంతానలేమి లేదా ఇన్ఫర్టిలిటీ అంటారు. దీంట్లో మళ్ళీ భార్యాభర్త ఒక చోట ఉద్యోగాల రీత్యా వేరే చోట ఉండడము, అప్పుడప్పుడు కలవడము, ఇవన్నీ కూడా లెక్కలెక్కి రావు. కరెక్ట్గా ఇద్దరు కలిసి 1 సంవత్సరం పాటు ఉండాలి. అంటే ఫ్రీక్వెంట్గా కనీసం వారంలో 1-2 సార్లు కలుస్తున్నారా లేదా అది కూడా చూసుకోవాలి. ఇవన్నీ ఉండి కూడా మీకు గర్భం కలగడం లేదు అంటే మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అయితే 35 సంవత్సరాలు దాటిన వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఒక 6 నెలల వరకు చూసి తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ సంతానలేమిలో కొన్ని రకాలు ఉన్నాయి. ఒకటి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే ఏంటి అంటే అస్సలు ఒక్కసారి కూడా సంవత్సరం వరకు ప్రయత్నించినా కూడా మీకు ఒక్కసారి కూడా అసలు గర్భం రావడం కానీ లేదా పోవడం కానీ ఇలాంటిది ఏది జరగదు. దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అని అంటాం. రెండవది ఏంటంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఒక బిడ్డనో ఉంటారు కానీ ఇంకా తర్వాత పిల్లలు కలగరు అన్నమాట. దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. వీటికి కారణాలు మనకు ఉంటాయి. కానీ మూడవది ఉంటుంది. మూడవది ఏంటంటే అన్ని రకాల అంటే పరీక్షలన్నీ చేయించుకుంటారు, ఏ కారణాలు ఉండవు కానీ పిల్లలు పుట్టరు. దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని అంటారు. అంటే దీని కారణమే తెలియదు. ఇది మూడో రకంగా ఉంటుంది. అయితే కారణాల్లోకి వెళ్ళే ముందు నేను ఒక అడ్వైజ్ ఇస్తున్నాను. అదేంటి అంటే చక్కగా మీరు సంవత్సరం తర్వాత కూడా పిల్లలు పుట్టకపోతే భార్యాభర్త ఇద్దరు పరీక్ష చేసుకోండి. ఎందుకంటే ఈ మధ్య మామూలుగానే WHO ప్రకారం కారణాల వరకు చూసినప్పుడు మీకు 3వ వంతు కారణము భర్తలో ఉంటే 3వ వంతు కారణము భార్యలో ఉంటుంది. ఇతర కారణాలు మిగతా కారణాలుగా ఉంటాయి. ఇద్దరిలో కూడా కారణం ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మగవాళ్లలో ఉన్న కారణాలు చాలా చిన్న కారణాలుగా ఉంటాయి. అంటే వాళ్ళలో స్పర్మ్ నాణ్యత లేకపోవచ్చు, వీర్యకణాల కదలిక తక్కువగా ఉండొచ్చు, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఇలాంటివి ఏవైనా ఉంటే చాలా చిన్న టెస్ట్ల ద్వారానే దాన్ని డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ కూడా చిన్నగా చేసుకోవడం వలన లేకపోతే కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వల్ల కూడా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఆడవాళ్లలో ఉన్న కారణాలు చాలా కారణాలు ఆడవాళ్లలో ఉంటాయి. కాకపోతే మన సమాజంలో ఎలా ఉంది అంటే పిల్లలు పుట్టలేదు అంటే ముందు ఆడవాళ్ళదే లోపం ఉంటుంది అని చెప్పే సమాజం మనది. అందుకని ముందుగా అమ్మాయినే తీసుకెళ్ళి అన్ని రకాలైన పరీక్షలు చేయిస్తారు. ఆ పరీక్షలు ఖరీదైనవి. ఆ తర్వాత మందులు వాడడం కూడా ఆ అమ్మాయి శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. దానికన్నా ముందు అసలు అమ్మాయిని పరీక్ష చేసుకునే ముందుగా భర్తకు పరీక్ష చేసి అది ఏదన్నా కారణాలు ఉంటే దాన్ని సరిదిద్దుకుంటే మీకు ఇంత టెన్షన్ లేకుండా ఇమ్మీడియట్గా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ సంతానలేమి అనేది విపరీతంగా పెరిగింది. దానికి కారణం ఏంటంటే చదువుకోవడం వలన లేటుగా పెళ్ళిళ్ళు చేసుకోవడము, అదొక కారణంగా ఉంటే, రెండవది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులు వీళ్ళల్లో విపరీతమైన ఒత్తిడి వలన హార్మోన్లు సక్రమంగా విడుదల కావన్నమాట. దానివలన కూడా ఈ సంతానలేమి కారణాలుగా ఉంటున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు నెక్స్ట్ వీడియోలో ఆడవాళ్లలో కారణాలేంటి,
మగవాళ్ళలో కారణాలేంటి దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు వివరిస్తాను. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మరీ చూడండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.